హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందులో మేము కూడా ఉండాలి. ఇప్పుడైతే పేపర్ కటింగ్ అడిగారని చెప్పాను కదండి. పేపర్ కటింగ్ అయితే చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ డాట్ దగ్గర షోల్డర్ నుంచి ఇలా పెట్టుకొని కింద 1/2 ఇంచ్ వదిలేసి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత డీప్ అయితే మార్క్ చేసుకుందాము. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వదిలేసాం కదండి. అక్కడి నుంచి పైకి పెట్టుకొని 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని అక్కడి నుంచి ఎంత వస్తుందో దానికంటే కొంచెం ఒక 1/4 ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఇది ఎంతైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలండి. తీసుకున్నాక ఈ మార్కు కలుపుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము. స్ట్రైట్ లైన్ అయితే వేసుకుందాము. కనిపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ 6.5 అండి. నా దగ్గర ఉండే మెజర్మెంట్ బ్లౌజ్కి 6.5 అండి. సో ఇది చెస్ట్ వచ్చేసి 40 ఉందండి. సో 40కి 6.5 సరిపోతుందండి. తర్వాత 6.5 తీసుకున్నాం కదండి. మళ్ళీ ఇక్కడ 3.2 అండి. నెక్కి 3.2, షోల్డర్కి 3.2. ఇక్కడ 6.5కి ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇది 6.5 అండి. తర్వాత బాటమ్ అయితే కొలుచుకోవాలండి. నేను మెజర్మెంట్ టేప్ అయితే వాడినండి. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ మాత్రం పట్టుకొని ఈ పక్క స్టిచ్ ఇలా కలుపుకొని ఇలా సెంటర్ చేసుకొని దీన్ని అయితే ఇక్కడ పెట్టుకుంటానండి. ఇక్కడ నుంచి ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేస్తాను. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ వేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ అండి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఎందుకంటే మధ్యలో డాట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడైతే ఒక మార్క్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. అక్కడి నుంచి అయితే ఎంతైతే ఉందో 9.5 ఉందండి. సో చెస్ట్కి వచ్చేసి 10.5 పెట్టాలండి. ఇది బోట్ నెక్ కాబట్టి 11.5 అయితే తీసుకుంటున్నాను నేను. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. అర్థమైందండి. బోట్ నెక్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. తర్వాత ఇక్కడైతే ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డీప్కి మార్క్ వేసుకున్నాం కదండి. ఇక్కడ 3.2కి ఒక మార్కింగ్ అయితే వేసుకుందాము. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ ఒక మార్క్ ఉంది, ఇక్కడ ఒక మార్క్ ఉంది. ఈ 2 మార్కుల్ని కలుపుకుందామండి. ఈ 2 మార్కుల్ని ఇలా అయితే కలిపేసుకుందాము. తర్వాత ఇది కూడా ఒక లైన్ అయితే వేసుకుందాము. తర్వాత ఇక్కడ మూల దగ్గర ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకొని టేప్ తీసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ మార్క్ వేసుకోవాలండి. 1 ఇంచ్ మార్క్ వేసుకొని దీన్ని అయితే ఇలా షేప్ తీసుకోవాలండి. ఒక్క నిమిషం అండి.
మార్కింగ్ అంతా కలిసిపోయినట్లు కనిపిస్తూ ఉంది. మీకు చూపించాలంటే క్లీన్గా ఉండాలి. ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే ఇలా క్లాత్లో తుక్ చేస్తే పోతుందండి. చూడండి, ఇక్కడికైతే 1 ఇంచ్ వచ్చిందండి. ఇప్పుడు ఇలా అయితే ఒక షేప్ని డ్రా చేసుకోవాలండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత దాని పక్కనే స్కేల్ పెట్టేసి స్టిచ్చింగ్కి అయితే ఒక మార్క్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి ఏ ప్యాటర్న్ వస్తుంది అని చూపిస్తానండి. ఇది కొత్త ప్యాటర్న్ అండి. ఎలా వస్తుంది అని నేను చూపిస్తానండి. ఇక్కడైతే రౌండే వస్తుందండి. మీకు తెలుస్తుందా? ఇక్కడైతే రౌండ్ వస్తుంది. ఇక్కడైతే చూసుకోండి ఒకసారి, ఇక్కడి నుంచి ఇలా వస్తుందండి. ఇలా అయితే వస్తుందండి. ఇప్పుడు కట్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఇది ట్రిమ్ చేసుకుందామండి. చూడండి, ఇలా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. సో ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పేపర్ కటింగ్ కదండి, సగానికి ఫోల్డ్ చేసుకొని క్లీన్గా ఫ్లాట్గా చేసుకొనేసి ఇప్పుడు ఈ బ్యాక్ని అయితే ఇలా పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా అయితే పెట్టేసుకుందాము. ఇలా పెట్టుకునేసి ఇప్పుడు ఇక్కడైతే చూసుకోండి ఒకసారి, ఇలా మార్క్ చేసుకుందామండి. ఇక్కడ కింద కూడా ఇలా మార్క్ చేసుకుందాం స్ట్రైట్గా. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని అయితే సైడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మార్కింగ్ అయితే స్ట్రైట్గా లైన్లు అయితే క్లీన్గా కనిపించేట్లు వేసేసుకుందాము. ఇక్కడ ఫ్రంట్కి ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకుని ఇలా అయితే కలిపేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలండి. తర్వాత అది అలాగే ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ని తీసుకునేసి ఇక్కడ పైన ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ
ఇక్కడైతే మార్క్ చేసుకున్నాం కదండి, ఈ మార్క్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసి నెక్ని అయితే పెట్టుకుందామండి. పెట్టుకునేసి ఇలా చూసుకొని నెక్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్క్, తర్వాత క్రాస్ బెల్ట్ ఆ నెక్ మార్క్ దగ్గర నుంచి సరిగ్గా ఎక్కడి వరకు వస్తుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్క్. తర్వాత బ్లౌజ్ని అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి